అందరికీ నమస్తే. ఇండోనేషియాలో సీ లెవెల్ రైజ్ అయిపోయి అండ్ ఎన్విరాన్మెంట్లో మార్పులు వచ్చి క్లైమేట్ చేంజ్ వచ్చి ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాము. ఇండోనేషియాలో అదొక కోస్టల్ విలేజ్ అనమాట. ఆ కోస్టల్ విలేజ్లో 200 కుటుంబాలు ఉంటాయి. 200 కుటుంబాలు కోస్టల్ విలేజ్ అంటే సముద్రానికి తీర ప్రాంతంలో ఉంటాయి అన్నమాట. ఆ విలేజ్, అందులో 200 కుటుంబాలు వ్యవసాయం చేస్తూ చేపలు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. సో అంతా బాగానే ఉంది. 2006-07 వరకు బాగానే ఉంది. 7 తర్వాత అక్కడ బాగా సముద్రం నుంచి ఇసుక మాఫియా ఎక్కువైపోయి ఇసుక తీయడం జరుగుతుంది. ఇసుక తీసినందుకు సీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది. సీ లెవెల్ ఇంక్రీజ్ అయినందుకు సముద్ర నీళ్ళన్నీ ఊర్లకు రావడం స్టార్ట్ అయినాయి. ఊర్లకు రావడం స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ వ్యవసాయ పొలాల్లోకి వరదలు వచ్చినప్పుడు సీ లెవెల్ ఇంక్రీజ్ అయినందుకు వరదలు వచ్చినందుకు వ్యవసాయ పొలాల నుంచి రోడ్లలో నుంచి ఊర్లోకి వచ్చేసినాయి వాటర్ వచ్చేసినప్పుడు ఊరు మొత్తం వాటర్లో మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు జీవనాధారం కోల్పోయినారు. చేపలు పట్టేవాళ్ళు, వ్యవసాయ పొలాలన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి, సముద్రం నీళ్ళలో మునిగిపోయినాయి. ఇంకా అవి దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. అండ్ చేపలు పట్టేవాళ్ళు ఇక పొట్టకుట్టి కోసం ఇక వేరే పక్క ప్రాంతాలలోకి వలసలు వెళ్ళిపోయారు అనమాట. అట్లా జరిగినప్పుడు 200 కుటుంబాల నుంచి అందరూ వెళ్ళిపోయినాక ఒక కుటుంబంలో ఒక ఆమె మాత్రము జరిగిన విపత్తుని స్పోర్టివ్గా తీసుకొని, జరిగిన మిస్టేక్స్ని స్పోర్టివ్గా తీసుకొని ఆమె ఏం చేసిందంటే ఆమె అక్కడే ఉన్నది. ఆమె ఇల్లు నీళ్ళలో తేలుతున్నా కూడా ఆమె అక్కడే ఉండి 4-5 పడవలు తయారు చేసుకొని ఆ పడవల్లోనే చేపలకు సముద్రం లోపలికి వెళ్ళడము, ఆ పడవల్లోనే మళ్ళీ చేపలు పట్టడం, మళ్ళీ పడవల్లోనే రావడము. అంటే ఆమె వాళ్ళ ఇల్లు సముద్రంలోనే, ఆమె బతికేది సముద్రంలోనే, ఆమె ఉండేది మొత్తం పడవల మీదే. అంటే భూమి అనేది లేకుండా అయిపోయింది అక్కడ. సో అట్లాగా ఆమె వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఇంకా ఏది చేసినా పడవల మీద ప్రయాణం అనమాట. పడవల మీద చేపలు పట్టడము, పడవల మీదే అని చేయడం. సో కొద్దిగా ఏమవుతుందంటే ఆమె చేపలు పట్టుకుంటూ పక్కన ఉన్న ప్లేస్కి మళ్ళీ సముద్రం పడవల మీద నుంచే పోయి అక్కడ కొంత దూరం తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడైతే నీళ్ళు ఎక్కడి వరకు ఎండైనా అక్కడ వరకు పడవ మీద పోయి దాని పక్కన ఊరికి వెళ్ళి ఆ చేపలు అమ్మేసి ఆమె జీవనం కొనసాగిస్తుంది అనమాట. సో ఆమె అట్లా పడవల్లోనే ప్రయాణం చేస్తూ చేపలు పట్టుకుంటూ మళ్ళీ పక్కన ఉన్న మార్కెట్లోకి వెళ్తూ ఆ చేపలు అమ్మేసుకుంటూ మళ్ళీ ఇంటికి రాత్రికి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేదనమాట. అట్లా ఈ ప్రాసెస్ ఇట్లానే జరుగుతున్న టైంలో సీ లెవెల్ సముద్రం నీళ్ళు ఈ 200 కుటుంబాలని ఎట్లయితే ముంచేసినాయో, సో కొద్దిగా మళ్ళీ అవి ఆ సముద్రం వాటర్ వెనుకకు మళ్ళీ సముద్రంలోకి ఎండిపోవడం జరిగింది. సో మళ్ళీ ఊరు కొంచెం కనిపించేటట్టు అయిపోయింది. ఊరు కనిపించేటైపోయి క్లియర్గా కొంత వాటర్ వెనకకి వెళ్ళిపోయినా కూడా ఊర్లో కొద్దిగా అక్కడక్కడ మొత్తం అన్ని బురదలలో ఉండిపోవడము, గుడిసెలన్నీ విరిగిపోవడం కానీ కూలిపోవడం కానీ జరిగినాయి. సో వాళ్ళకు వెళ్ళిపోయిన వాళ్ళైతే మళ్ళీ ఇంకా తిరిగి రావడానికి ప్రయత్నం చేయలేదు. ఈమెకు కొద్ది గొప్ప ఉన్న పొలము 7-8 ఎకరాల పొలం ఏదో ఉంటుంది, సమ్ ఎక్స్టెంట్ 10 acres వరకు. ఆ పొలం వరకు కూడా సముద్ర నీళ్ళు కొద్దిగా వెనకకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆమె పొలం కొద్దిగా ఇప్పుడు విజిబుల్ అయింది, కనబడుతుంది. సో ఆమె ఏం చేసిందంటే మళ్ళీ కష్టపడి పార్ట్ టైంగా చేపలు పట్టేది చేసుకుంటూనే మళ్ళీ ఆమె పొలం సరి చేసుకోవడం ప్లాన్ చేసింది. అట్లా 2-3 years కష్టపడి ఆమె పొలము సరి చేసుకుంది. మళ్ళీ పొలాన్ని దున్నడము, దాని తర్వాత మళ్ళీ ఏదో ఎరువులేసి మళ్ళీ సేంద్రియంగా ఎరువులేసి మళ్ళీ దాన్ని సారవంతం చేసుకోవడం, అంటే ఫర్టైల్నెస్ని తెచ్చుకుందనమాట. ఒక 3 years పట్టింది ఆమెకు మళ్ళీ భూమి ఫర్టైల్కి రావడానికి, సారవంతం కావడానికి. తర్వాత ఏం చేసింది అంటే ఇప్పుడు ఆమెది కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న భూమి అనమాట, పొలం అనమాట. సో ఆమె ఒక ఆలోచన చేసింది. అంటే సముద్రం అలలు గ్రామాలను కానీ బీచ్లను కానీ పక్కన చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో కానీ సముద్ర నీళ్ళు రాకుండా ఉండాలంటే సహజంగానే సముద్రంలో కొన్ని మ్యాంగ్రూవ్ చెట్లను ఉంటాయి. మ్యాంగ్రూవ్ చెట్లు ఏం చేస్తాయంటే అవి వాటంతలో అవే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా మ్యాంగ్రూవ్ చెట్లన్నీ సముద్రానికి చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట. ఆ మ్యాంగ్రూవ్ చెట్లని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఆ మ్యాంగ్రూవ్ చెట్లు ఏం చేస్తాయంటే సముద్రంలో నుంచి వచ్చిన
అలల తాకిడి కానీ ఫ్లడ్స్ కానీ ఏమన్నా వచ్చినా కూడా మ్యాంగ్రూవ్ చెట్లు ఊర్లలోకి రానియకుండా ఆవాసాల్లోకి మనుషులు తిరిగే ఆవాసాల్లోకి మనుషులు బతికే ఆవాసాల్లోకి రానియకుండా ఆపుతాయి అన్నమాట. సో ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. ఆమె అప్పుడు ఆలోచనప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సముద్రం సీ లెవెల్ రైజ్ అయిపోయి మళ్ళీ ఇంకొకసారి వరదలు రాకుండా ఉండాలంటే ఆమె తొలి అడుగుగా ఏం చేసిందంటే, ఆమెకున్న 10 ఎకరాల ఎక్స్టెంట్లో ఆమె మ్యాంగ్రూవ్ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే మ్యాంగ్రూవ్ చెట్ల వ్యవసాయం అంటే ఏదైతే సముద్రం అలల తాకిడిని తట్టుకునే శక్తి మ్యాంగ్రూవ్ చెట్లకు మాత్రమే ఉంటుంది. అవి సముద్రంకి చుట్టుపక్కల ఉంటాయి. అవి అలలు ఫ్లడ్స్ రానియకుండా ఊళ్ళల్లోకి మనుషులు తిరిగే ప్రాంతం రానియకుండా చేస్తాయి. కాబట్టి అదే విషయం తెలుసుకున్న ఆమె మ్యాంగ్రూవ్ చెట్లను వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసింది 10 ఎకరాల్లో. కొంచెం ఎక్స్టెంట్ సముద్రానికి కొంచెం ఎక్స్టెంట్ ఆపగలిగే శక్తి ఉంటుంది కాబట్టి, ఆమె పొలము అక్కడే ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ చేసింది. కొద్ది సంవత్సరాల్లో 3, 4, 5, 6 సంవత్సరాల్లోనే మ్యాంగ్రూవ్ చెట్లన్నీ పెరిగి పెద్దగా అయిపోయినాయి. ఇంకొకసారి ఫ్లడ్స్ వస్తే కాపాడే స్టేజ్కి ఆమె 2014 నుంచి 2017 వరకు తీసుకొచ్చింది. అయితే ఆమె పొలం ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు వరదలు వచ్చినా కొద్దిపాటి తాకిడి తట్టుకునే శక్తికి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాంగ్రూవ్ చెట్లు పెరిగి పెద్దగా అయిపోయినాయి. మ్యాంగ్రూవ్ చెట్ల గొప్పతనమే అది కాబట్టి వాటిని వ్యవసాయం చేసి సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె పొలం పక్కనే మళ్ళీ ఒక చిన్న గుడిసె వేసుకొని సముద్రానికి గుడిసెకు మధ్యలో ఆ మ్యాంగ్రూవ్ చెట్లు ఉండేటట్టు చేసుకుంది. అప్పుడు ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా అక్కడ దాకా రాలేకపోతాయి. అంటే వరద రూపంలో రాలేకపోతాయి, నీటి రూపంలో వస్తాయి కానీ వరద రూపంలో మాత్రం రాలేకపోతాయి. అంత గొప్ప శక్తి మ్యాంగ్రూవ్ చెట్లలో ఉంటుంది. కాబట్టి ఆమె ఏం చేసింది, మ్యాంగ్రూవ్ చెట్లను పెంచి పెద్ద చేసి ఆమెకి ఇప్పుడు ఊర్లోనే ఉండే శాశ్వత పరిష్కారం తెలుసుకున్న తర్వాత అందరు చెప్పిననమాట. అసలు ఎవరికి నమ్మకం లేదు, అందరూ వెళ్ళిపోండి అన్నా కూడా ఆమెకున్న పట్టుదలతోటి ఏం చేస్తే ఊరిని బాగు చేయొచ్చు, ఊర్లోనే ఉండొచ్చు, మళ్ళీ ఊర్లోనే బతకొచ్చు అనే కాన్సెప్ట్లో భాగంగా ఆమె ఎన్విరాన్మెంట్కి ఎదురుగా నిలబడి, క్లైమేట్ చేంజ్కి ఎదురుగా నిలబడి మ్యాంగ్రూవ్ చెట్లను పెంచి ఫ్లడ్స్ నుంచి తనను కాపాడుకుంటూ తన ఊరిని కాపాడుకుంటూ మళ్ళీ ఒకసారి ఊరిని పిలిచింది. సో మీడియా వచ్చింది, చాలా డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళు వచ్చిండ్రు, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్స్ టీమ్స్ వచ్చినాయి, డిసాస్టర్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్ రైటర్స్ వచ్చారు, వీడియోగ్రాఫర్సు, బీబీసీ వాళ్ళు, ఇంక అందరూ వచ్చి ఆమె చేసిన గొప్పతనం చూసి తెలుసుకున్నారు. మ్యాంగ్రూవ్ చెట్ల వల్ల ఎంత గొప్పతనం ఉంది, చెట్ల వల్ల ఎంత గొప్పతనం ఉంది, అవి ఫ్లడ్స్ని ఏ రకంగా ఎంత మేరకు ఆపగలుగుతున్నాయి అని చెప్పేసి అని చూసి ఆమె సక్సెస్ని చూసుకొని మళ్ళీ ఒకసారి ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పిలిచే ప్రయత్నం చేసినప్పుడు కొద్దిగా ఆ ఊరు కొంచెం బురదంతా పోయి ఎండిపోయింది, ప్లేస్ అంతా డ్రై అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈమెను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యాంగ్రూవ్ చెట్లని సముద్రం చుట్టుపక్కల ఏవైతే పొలాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మ్యాంగ్రూవ్ చెట్లని పెంచడం స్టార్ట్ చేసిండు. మ్యాంగ్రూవ్ చెట్ల వ్యవసాయం స్టార్ట్ అయింది. సముద్ర ప్రాంతం మొత్తం మ్యాంగ్రూవ్ చెట్లతో నిండిపోయింది. వాటితోనే ఏమీ రాజీలకు, మ్యాంగ్రూవ్ చెట్లతోనే ఏ దిగుబడి ఉండదు. కాకపోతే ఊరిని కాపాడుతుంది, ఫ్లడ్స్ వల్ల ఊర్లను కాపాడుతాయి, వాళ్ళ జీవనాధారాన్ని ఇక్కడే ఉంది. కాబట్టి కొద్ది ల్యాండ్ వదిలిపెట్టేసి, కొద్ది భూమి వదిలిపెట్టేసి, అందరూ కొద్ది భూమి వదిలిపెట్టి ఆ తీర ప్రాంతాన్ని మాత్రం మ్యాంగ్రూవ్ చెట్లతో వ్యవసాయం చేసి మ్యాంగ్రూవ్ చెట్లు విరివిగా వ్యవసాయం చేసిందనమాట. సో అది వదిలిపెట్టి మిగతాదంతా యాజ్ యూజువల్గా ఆ ఫ్లడ్స్ రాకుండా ఆపితేనే కదా మిగతా పొలాల్లో వాళ్ళు రైస్ వేసుకుంటారో మరి ఏదో కూరగాయలు వేసుకుంటారో. ఆ ఆధారం కావాలన్నా మ్యాంగ్రూవ్ చెట్ల నుండి వరదల నుండి వీళ్ళు ఎస్కేప్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఆ తీర ప్రాంతం అంతా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేకపోయినా, దానివల్ల మ్యాంగ్రూవ్ చెట్ల వల్ల ఇన్కమ్ లేకపోయినా వరదల నుంచి తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ మ్యాంగ్రూవ్ చెట్లను పెంచడం స్టార్ట్ చేశారు, వ్యవసాయం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ప్రపంచానికి ఈ చిన్న విలేజు, చదువుకోని విలేజు, చేపలు పట్టుకొని బతికే విలేజు ఇంత ఏమంటారు ఇంత పెద్ద నీతి మోరల్ స్టోరీ చెప్పిందనమాట. సో ఏ చెట్టు అయినా సరే దానికి ఉండే గొప్పతనం దానికి ఉంటుంది. మ్యాంగ్రూవ్ చెట్లకు వాటిని వరదల నుంచి తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి ఆమె ఆ ప్లాన్ చేసి ఆ ఊరిని కాపాడింది, వ్యవసాయాన్ని కాపాడింది, జీవనాధారాన్ని కాపాడింది, ప్రజలను కాపాడింది, వరదల నుంచి తప్పించుకుంటుంది. అండ్ ఈ చెట్టే కాదు, దాని తర్వాత పర్యావరణవేత్తలకు ఏమర్థమైందంటే
సీ లెవెల్ రైజ్ అవుతుంది, మట్టి ఇసుకలు సముద్రం నుంచి తీయడం వల్లనే సీ లెవెల్ రైజ్ అవుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. సముద్రం నీళ్ళు సముద్రం నుంచి ఇసుక తీసేస్తే సముద్రం ఖాళీగా అవుతుంది కాబట్టి నీళ్ళన్నీ ఊర్లోకి వస్తాయని అర్థమైంది, ప్రజల ఆవాసాల్లోకి వస్తామని అర్థమైంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు. సో అక్కడ కొద్దిపాటి ఇసుక తవ్వడం కానీ అవన్నీ ఆగిపోయినాయి, సముద్రం శాండ్ మాఫీ ఆగిపోయింది. సో ఆ ఊరు మళ్ళీ 2006కు ముందు ఎట్లా ఉంటుందో అట్లా తయారైపోయింది. ఆమెకు ప్రపంచమంతా ధన్యవాదాలు తెలుపుకుంది. అండ్ ఊరు కూడా ఆమెకు రుణపడి ఉన్నది. సో పర్యావరణాన్ని కాపాడుకుంటేనే, చెట్లను కాపాడుకుంటేనే అవి మనల్ని కాపాడుతాయి. చెట్టును కాపాడకుండా నాకు నీడ కావాలి అనుకుంటే మాత్రము నీడ కాదు కదా, మన జీవితాలు చిందరవందర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు చూసిరు కదా, ఆ వరదల్లో నుంచి మళ్ళీ తప్పించుకోవాలంటే మళ్ళీ చెట్టే పెంచాల్సి వచ్చింది. మళ్ళీ చెట్లు పెంచిన తర్వాతనే వరదలు ఆగినాయి, శాండ్ మాఫీ ఆగిపోతేనే వరదలు ఆగినాయి. కాబట్టి పర్యావరణాన్ని మనమే గెలుక్కొని మనమే నాశనం చేసుకునే స్టేజ్కి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రపంచమంతా ఈ ఇండోనేషియా అనే విలేజ్లో జరిగిన సంఘటన అర్థం చేసుకుంది. మనం కూడా చెట్ల విషయంలో, మ్యాంగ్రూవ్ చెట్లు అంటే సముద్ర ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాటి గురించి పక్కన పెడితే, వాళ్ళకి అవసరమో అది చేసిండ్రు, అది పక్కన పెడితే ఏ విషయమైనా ఏ చెట్టు అయినా సరే ఖచ్చితంగా అవసరం. కాబట్టి జీవ వైవిధ్యంలో ప్రతి చెట్టు అవసరమే, ప్రతి పుట్ట అవసరమే, ప్రతి జీవి అవసరమే. అవన్నీ ఉంటేనే మనం కూడా సర్వైవ్ అవుతాం. కాబట్టి ఈ స్టోరీ వల్ల మీరు కొద్దిగా ఇన్స్పైర్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.